నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడ లోక్ భవన్లో సందడిగా ఎట్ హోం కార్యక్రమం. హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు. క్షణాల్లో పౌరులకు సేవలందేలా వ్యవస్థల్ని బలపరుస్తున్నాం. స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులేస్తున్నామన్న గవర్నర్. దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవం. భారత శక్తియుక్తులను ప్రపంచానికి చాటిన సైనిక పరేడ్. వాఘా సరిహద్దు వద్ద ఆకట్టుకున్న బీటింగ్ రీట్రీట్. ప్రత్యేక ఆకర్షణగా బీఎస్ఎఫ్ జవాన్ల విన్యాసాలు. భారత్తో ట్రేడ్ డీల్ను అడ్డుకుంటున్న ట్రంప్. జేడీ వాన్స్ సుంకాలతో బెదిరింపులకు దిగుతున్నారన్న అమెరికా సెనేటర్. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం. ఐఈడీలు పేలి 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు. దేశ రక్షణ సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ఘనంగా చాటుతూ ఢిల్లీలో జరిగిన భారత 77వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. జాతీయ జెండా ఆవిష్కరణ తరువాత జరిగిన సైనిక పరేడ్ శత్రు దుర్భేద్యమైన భారత ఆయుధ పాటవాన్ని, శక్తియుక్తులను ప్రపంచానికి తెలియజేసింది. వాయుసేన విన్యాసాలు కట్టిపడేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయ గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్య పథ్కు చేరుకున్నారు. కర్తవ్య పథ్ వద్ద రాష్ట్రపతి, విదేశీ అతిథులు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్లకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. వెంటనే సైనికులు గౌరవ సూచకంగా శతఘ్నులు పేల్చారు. అనంతరం రోదసి యాత్ర చేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక్ చక్రను ప్రదానం చేశారు. తర్వాత జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో మొదట కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ వాద్య పరికరాలతో వన్ ఇండియా స్ఫూర్తిని చాటారు. 4 MI-17 హెలికాప్టర్లు సభికులపై పూలవర్షం కురిపించాయి. फॉर्मेशन में उड़ान भरते हुए राष्ट्रीय ध्वज के साथ अपने हेलीकॉप्टर में फॉर्मेशन का नेतृत्व करते हुए ग्रुप कैप्टन आलोक. సైన్యంలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్న సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వందనం సమర్పించారు. అనంతరం యూరోపియన్ యూనియన్ కు చెందిన సైనికులు కర్నల్ ఫెడరిక్ సైమన్ నేతృత్వంలో వందనం సమర్పించారు. తర్వాత భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ జరిగిన పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. అశ్విక దళం తర్వాత వివిధ ఆయుధాల్ని ప్రదర్శించారు. ఇదే సమయంలో 3 ధృవ హెలికాప్టర్లు ఆపరేషన్ సింధూర్ జెండాను ప్రదర్శించాయి. Formation led by Colonel Vijay Pratap Sena Medal. ALHWSI flown by Lieutenant Colonel Ahmed Pasha. Prahar formation led today by Colonel Vijay Pratap. ఒక పక్క T-90 అర్జున యుద్ధ ట్యాంకులు, T-90 భీష్మ యుద్ధ ట్యాంకులు పరేడ్లో ప్రదర్శనకు రాగా, అదే సమయంలో గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు దూసుకెళ్లాయి. BMP-3 ఇన్ఫాంట్రీ యుద్ధ వాహనం, నాగ్ మిసైల్ వ్యవస్థను ప్రదర్శించారు. అన్ని రకాల ఉపరితలాలపైన ప్రయాణించే వాహనాలు, మనుషులు లేకుండానే నియంత్రించే యుద్ధ వాహనాల్ని ప్రదర్శించారు. మానవరహిత విమానాలైన దివ్యాస్త్ర, శక్తిబాన్లు ఆకట్టుకున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ధనుష్, అమోఘ్ గన్ వ్యవస్థలు పరేడ్లో పాల్గొన్నాయి. विशेषीकृत हाई मोबिलिटी व्हीकल्स पर स्थापित हैं. 52 క్యాలిబర్ ఆర్టిలరీ గన్స్, దేశ రక్షణకే తలమానికమైన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ, సూర్యాస్త్ర క్షిపణి వ్యవస్థలు ఆకట్టుకున్నాయి. శత్రు లక్ష్యాలను ఛేదించడమే కాకుండా ప్రత్యర్థులు ప్రయోగించే ఆయుధాలను నిర్వీర్యం చేసే శక్తి ఉన్న ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ, అబ్రా ఆయుధ వ్యవస్థలను పరేడ్లో ప్రదర్శించారు. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల కోసం అభివృద్ధి చేసిన మీడియా రేంజ్ మిసైల్ వ్యవస్థ కూడా పరేడ్లో పాల్గొంది. భారత సైన్యానికి చెందిన డ్రోన్ శక్తిని ఈగల్ ఆన్ ఆర్మ్ పేరుతో ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రివిధ దళాలను సమన్వయపరిచిన ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ నమూనా ఆకట్టుకుంది. రక్షణ అవసరాల కోసం సైన్యం ఉపయోగిస్తున్న పోనీలు, షికారీ పక్షులు, డాగ్ స్క్వాడ్లను విదేశీ అతిథులు ఆసక్తిగా తిలకించారు.
भारतीय सशस्त्र క్రమశిక్షణకు అంకిత భావానికి పోరాట పటిమకు మారుపేరైన వివిధ సైనిక బలగాలు రాష్ట్రపతికి వందనం సమర్పించాయి. నావికాదళం, వాయుసేన బలగాలు సైతం పరేడ్లో పాల్గొన్నాయి. కింద వాయుసేన బలగం పరేడ్లో పాల్గొంటున్న సమయంలో ఆకాశంలో 2 రఫేల్, 2 సుఖోయ్, 2 MiG-29 మొత్తం 6 యుద్ధ విమానాలు ఆపరేషన్ సింధూర్ ఫార్మేషన్ లో మెరుపు వేగంతో దూసుకెళ్లాయి. లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ ను DRDO ప్రదర్శించింది. You can see the Sindoor formation now flying over the skies, comprising 2 rifles led by Squadron Leader Jagdish Kumar. Other officers, Squadron Leader Nikita Chaudhary, Flight Lieutenant. తర్వాత దేశంలోని వివిధ పోలీసు బలగాలు, సరిహద్దు భద్రతా దళాలు రాష్ట్రపతికి సెల్యూట్ చేశాయి. ఒంటెల దళాన్ని చూసి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరగా భారతదేశపు ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా వివిధ కళారూపాలు చేసిన ప్రదర్శన గణతంత్ర పరేడ్ కే హైలైట్ గా నిలిచింది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ శైలిలో అద్భుతంగా నృత్యాలు చేసి సందర్శకుల్ని కట్టిపడేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి దృఢమైన సంకల్పంతో కృషి చేస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరుపుకోవడం చరిత్రాత్మకమని అన్నారు. గత కొన్నేళ్లుగా స్పష్టమైన దిశ లేక ఆర్థిక స్థిరత్వం కోల్పోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందన్నారు. 2047 నాటికి అన్ని విధాలుగా బలమైన రాష్ట్రంగా అవతరించడానికి 10 సూత్రాలను నిర్దేశించుకుని పనిచేస్తోందన్నారు. You, the people of Andhra Pradesh, remain the true architects of our progress. Today's celebration is historic. For the first time, the national flag is being hoisted in Amaravati, the people's capital of Andhra Pradesh. For several years, our state remained without clear direction, its capital project stalled, its economic confidence shaken. The absence of continuity eroded investor trust and weakened financial stability. Despite these challenges, this government has worked with quiet determination, inch by inch, decision by decision, to restore stability and rebuild confidence. Every initiative, every reform, every review has been aimed at reviving growth and fulfilling the aspirations of our people. This effort has not been easy. It has demanded discipline, resilience, and faith in our collective purpose. But the results are visible. Projects are moving, institutions are regaining strength, and public trust is being rebuilt. The journey of recovery and transformation has begun. To guide this course, my government has anchored its actions in a clear vision, Swarnandhra at 2047. Our goal is to build a strong, inclusive, and globally competitive state by the centenary of India's independence. The guiding framework for this vision is the 10 Sutralu, the 10 fundamental principles of governance. గణతంత్ర రాజ్యానికి మూలం ప్రజలేనని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. చట్టసభలు ప్రజాస్వామ్యానికి గుండెలాంటివని, ఇక్కడ జరిగే చర్చలు, సంప్రదింపుల ద్వారానే చట్టాలు రూపుదిద్దుకుంటాయని వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ వద్ద మువ్వన్నెల జెండాను అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. శాసనసభ్యులకు నో వర్క్ నో పే విధానం ఉండాలని, తీరు మార్చుకోని సభ్యులను రీకాల్ చేసే హక్కు ప్రజలకు కల్పించాలని అయ్యన్న పాత్రుడు పునరుద్ఘాటించారు. ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి కర్తవ్యం మనపై ఉందని, చట్టసభలో ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటిది. ఇక్కడ జరిగే చర్చలు, సంప్రదింపులు ద్వారానే దేశానికి అవసరమైన చట్టాలని మనం రూపుదిద్దుకుంటూ ఉంటాం.
ఆ రోజు అప్పుడున్న పరిస్థితులు పెట్టి ఆ రోజు చట్టాలు చేశారు. మారుతున్న రోజులు పెట్టి కూడా మన చట్టాల్లో మార్పులు తీసుకురావడం కోసం మన చట్టసభల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ ఆమోదంతో మార్పులు తీసుకురావడం కోసం ఒక చక్కటి అవకాశం మనకి ఆ రోజు పెద్దలు మనకు రాజ్యాంగంలో మనకి ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నో వర్క్ నో పే మాట్లాడాను లక్నోలో. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ నో వర్క్ నో పే విధానాన్ని ఉండాలని చెప్పి నేను కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అదే కాకుండా అప్పటికీ వినకపోతే శాసనసభ్యులు వాళ్ళ తీరు మార్చుకోకపోతే ప్రజలు మళ్ళీ వాళ్ళు రీకాల్ చేసి ఎలక్షన్ పెట్టాలని చెప్పి చట్టం చేయమని చెప్పాను నేను. అది ఎమ్మెల్యే అయిపోయిన మాత్రం మన ఇష్టం మాట్లాడతారు కండి. నీకు అనుకూలంగా లేకపోతే నేను రీకాల్ చేయాలా, మళ్ళీ ప్రజలే ఎన్నుకోవాలా మళ్ళీ ఇమ్మీడియట్గా. అది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని మరి ప్రెస్ వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. నూతన సంవత్సరం ఆరంభంలో వచ్చే గణతంత్ర వేడుకలు పౌరులు తమ కలల్ని సాకారం చేసుకునేందుకు రాజ్యాంగం రూపంలో సమాన హక్కులు అవకాశాలు కల్పిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు ఆవరణలో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. దేశాభివృద్ధికి పేదరికం, సామాజిక అంశాలు తీవ్ర అవరోధంగా ఉన్న సంక్షేమ పథకాలు, విద్య, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వీటిని అధిగమిస్తున్నామన్నారు. దేశ భవిష్యత్ యువతదేనని స్పష్టం చేశారు. Poverty and social exclusions are serious barriers in the progress of a nation, and India has made a constant endeavor to overcome these by way of socio-economic welfare policies, educational innovation, knowledge expansion through digital infrastructure, skill development, managing diversity of cultural groups. India's judicial system has played a crucial role in upholding fundamental values of the Constitution while serving as an instrument of social change, a guardian of citizens' rights, and adjudicator of interstate and center-state governance. Access to speedy justice for all has been an issue of concern, and effective measures to overcome these in the best possible way is our commitment. The future of India belongs to the youth, whose energy, dynamism, mobility in education and ease of technology and entrepreneurship has brought hope and confidence that they can serve as drivers of change. Their potential for leadership and civic engagement can contribute towards making India more progressive and vibrant. రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరపడంతో రాజధాని వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. రాజధాని నడిబొడ్డుగా పేరొందిన నల్లపాడులో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకం ఎగురవేయడంపై వేలాది మంది అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం ఆహ్వానాలు పంపి గణతంత్ర వేడుకలు తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమానంగా రాజధాని రైతులకు భద్రతా దళాలతో గౌరవ వందనం చేయించింది. కూటమి ప్రభుత్వం అపూర్వ గౌరవాన్ని అందుకున్న రైతులు మదినిండా ఆనందం నింపుకుని మురిశారు. రాజధానిని వ్యతిరేకించేవారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని జగన్ను ఉద్దేశించి రైతులు వ్యాఖ్యలు చేశారు. మేమైతే ఊహించలేదండి. ఇక్కడ చెప్తారు, ఇక్కడ పెడతారని కూడా మేము అనుకోలే. రిపబ్లిక్ డే 10 రోజుల క్రితం అన్నారు, కానీ ఇట్లా రిపబ్లిక్ డే చేస్తారని తెలిసింది, కానీ ఇంత రైతులను ఇన్వైట్ చేసి ఇవన్నీ చేస్తారు అనుకోలేదు. 10 డేస్లోనే ఇంత అరేంజ్మెంట్ చేసి రైతులను కూడా పార్ట్నర్లు చేసి మాకు ఫార్మర్స్ కార్డు కూడా ఇచ్చారు. చక్కగా ఇన్వైట్ చేశారు. అందరూ వచ్చి ఇంత దగ్గరగా ఇవన్నీ చూడడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మేము ఏ రకంగా అయితే మా ముందు పోలీసులు ఎట్లా అయితే కవాతులు చేశారో అదే కవాతులు మా ముందు ఇవాళ మాకు స్వాగత సత్కారాల్లాగా మరి మా ముందు వెళ్తుంటే మేము చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాము. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి అనేది ఈ నాయకుడి వల్లే జరుగుద్దని చెప్పి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. కానీ ఇక్కడకు రావటం చాలా సంతోషంగా ఉందండి. రైతులుగా భూములు ఇచ్చి మరి రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. మరి పక్క ఉద్యమాలు కూడా జరిగినాయి, అయినా సరే బాధపడకుండా మేము గెలుచుకున్నాం. ఈరోజు ఇది ప్రభుత్వం భూమి అయిందండి, మరి అందరికీ ఉపయోగపడింది కాబట్టి చాలా సంతోషమే కదండి. ప్రతి ఒక్కళ్ళ రైతుల్ని ఆహ్వానించారండి. మేము చేసిన భూములు త్యాగాలకి ఈరోజు మాకు ఒక సార్థకత ఏర్పడినట్లు. ఈరోజు గవర్నర్ గారు కూడా వచ్చి ఇక్కడ జరపడం మాకు ఆనందంగా ఉంది. రైతులుగా మాకు ఈరోజు పెద్ద పెట్టేశారు. మమ్మల్ని వాళ్ళతో పాటు ఈ గ్రౌండ్లో కూర్చోవడం మాకు సంతోషంగా ఉంది. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ఎట్ హోమ్ పేరుతో గవర్నర్ ఇచ్చిన ఈ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సతీ సమేతంగా హాజరయ్యారు. గవర్నర్ దంపతులకు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ దంపతులు వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులతో కలిసి ఆత్మీయంగా సమావేశమయ్యారు. మంత్రి లోకేష్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి లోకేష్ను బొత్స పలకరించారు. ఎట్ హోమ్కు వచ్చిన అతిథులందరినీ గవర్నర్ స్వయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడంతో లోక్ భవన్ ప్రాంగణంలో కోలాహల వాతావరణం నెలకొంది. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీని వినియోగించి ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. టెక్నాలజీ డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఇయర్గా 2026 మారాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్పై వివిధ శాఖల అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్పై సమర్థత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలి అధికారులను సూచించారు. సాంకేతికతతో పాలనలో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని అన్నారు. టెక్నాలజీని ఉద్యోగులు, అధికారులు విస్తృతంగా వాడుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగించుకుని ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్తో 878 సేవలు అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ సేవలను ఇప్పటి వరకు 1.43 కోట్ల మంది ప్రజలు వాడుకున్నారని సీఎంకు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దానికోసం నియోజకవర్గంలోని ప్రజలంతా కుల, మత భేదాలు పక్కన పెట్టి కలిసి రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చిని లోకేష్ ప్రారంభించారు. చర్చి నిర్మాణానికి 15 లక్షల విలువైన గ్రానైట్ ఇచ్చిన లోకేష్ ఏడాది లోపు పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. 10 నెలల్లోనే చర్చిని నిర్మించారని హర్షం వ్యక్తం చేశారు. దేవుడు పరీక్షలు పెడతాడని, వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా ఆయనే ఇస్తారని లోకేష్ తెలిపారు. దేవుడు మనకి పరీక్షలు పెడతారు, కానీ ఆ పరీక్ష చేసే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాను. పరీక్షలు ఉంటాయి, భయపడకూడదు. ఈరోజు సమాజంలో మనందరూ ఎక్కువ భయపడుతున్నాం. పిల్లల్ని కూడా చూస్తున్నాం, ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అధైర్యపడుతున్నాం. కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది. మనకి పరీక్ష పెట్టారు దేవుడు, ఆ పరీక్ష మనం సాధించాలని మనందరూ సంకల్పం. తల్లి 2019లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల ఓటమి పాలయ్యా. కానీ నేను భయపడలా. 2వ రోజు నుంచి పని చేశా, కసితో పని చేశా. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని దేవుడు ఆశీస్సులతో ఒక భారతదేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోగలరు. కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, కానీ నేను అందరినీ కోరేది ఒకటే, చల్లగా హాయిగా కలిసికట్టుగా మనందరం ముందరికి వెళ్ళాలి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద అమరావతి ఏసీ బస్ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతోన్న అమరావతి బస్ డ్రైవర్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. 19 మంది ప్రయాణికులతో మియాపూర్ నుంచి విజయవాడ వెళుతున్న అమరావతి ఏసీ బస్ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు వచ్చింది. చౌటుప్పల్ వద్ద బస్సు పక్కకు ఆపి డ్రైవర్ నాగరాజు సీట్లోనే కుప్పకూలిపోయారు. డ్రైవర్ను ఆటోలో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే నాగరాజు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు విజయవాడ డిపోలో పనిచేస్తున్న గొల్లపూడికి చెందిన నాగరాజుగా గుర్తించారు. అతడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. బస్సులోని 19 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. సాధారణంగా మనం ఏదైనా పూజా కార్యక్రమం నిర్వహించినప్పుడు అక్కడికి వచ్చిన వారికి భోజనాలు పెట్టి సాగనంపుతాం. కానీ ఆంధ్ర, ఒడిషా సరిహద్దులోని బరిపాడ గ్రామంలో గిరిజనులు సంకీర్తన కార్యక్రమానికి వచ్చిన భక్తులకు వినూత్న రీతిలో మర్యాదలు చేశారు. గిరిజన సంప్రదాయం ప్రకారం వచ్చిన అతిథులకు కాళ్లు కడిగి బొట్టు పెట్టి పూలదండలు వేసి ఆహ్వానించారు. భోజనాలు చేసిన అనంతరం వారి చేతులు కడిగి తుడిచి మర్యాదలు చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఉద్దేశాన్ని చాటి చెబుతూ హరే రామ హరే కృష్ణ సంకీర్తన నిర్వహించారు. సుమారు 10 గ్రామాలకు చెందిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజనుల మర్యాదలకు అతిథులు ఫిదా అయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లా సరిహద్దులో పాకిస్తాన్ చొరబాటుదారుని బీఎస్ఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. రామ్ఘర్ సెక్టార్ ప్రాంతంలోని చెక్పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి అతడు భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించాడని అధికార వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు దాటి రావద్దని హెచ్చరించినప్పటికీ అతను వినిపించుకోలేదని తెలిపాయి. చొరబాటుదారుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు భారత్లోకి ప్రవేశించేందుకు ఎందుకు యత్నించాడనే వివరాలపై దర్యాప్తు చేస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. అత్యంత దట్టమైన కర్రెగుట్టల్లో మావోయిస్టులు 6 చోట్ల అమర్చిన ఐఈడీలు పేలి 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారంతో ఆదివారం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్, ఎలైట్ యూనిట్ కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో మావోయిస్టులు 6 చోట్ల అమర్చిన ఐఈడీలు పేలి భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో డీఆర్జీ, రాష్ట్ర పోలీసులు 10 మంది, కోబ్రా దళానికి చెందిన ఇన్స్పెక్టర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాతులను హెలికాప్టర్ల ద్వారా రాయ్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై యూఎస్ సెనేటర్ టెడ్ క్రూజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, శ్వేతసౌధం సలహాదారు పీటర్ నవారో భారత్తో డీల్ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆ ముగ్గురే ట్రేడ్ డీల్ను బ్లాక్ చేసినట్లు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రూజ్ ఆక్షేపించారు. సుంకాలతో బెదిరింపులకు దిగుతూ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయొచ్చని పేర్కొన్నారు. ఈ టారిఫ్లపై పునరాలోచన చేసుకోవాలని ట్రంప్నకు సూచించగా ఆయన తమపై మండిపడినట్లు క్రూజ్ వెల్లడించారు. రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరించినా ప్రయోజనం లేదన్నారు. అమెరికా వద్ద పల్స్డ్ ఎనర్జీ ఆయుధాలు ఉన్నాయని వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన ఆపరేషన్లో వాటిని వినియోగించారన్న నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆ ఆయుధాన్ని డిస్కాంబోబ్యులేటర్గా ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ రహస్య ఆయుధం గురించి మాట్లాడేందుకు తనకు అనుమతి లేదని ట్రంప్ తెలిపారు. అయితే ఆ ఆయుధంతోనే వెనిజువెలా రక్షణ పరికరాలను అమెరికా జామ్ చేసిందని తెలిసిందని ట్రంప్ చెప్పారు. వెనిజువెలా వద్ద రష్యన్, చైనీస్ రాకెట్లు ఉన్నాయని, అయితే వాటిని వెనిజువెలా సైన్యం ప్రయోగించలేకపోయిందని చెప్పారు. రాజధాని కరాకస్లోని సైనిక చర్య చేపట్టినప్పుడు వారు బటన్లను నొక్కారని, కానీ అవన్నీ తమ నియంత్రణలోకి వచ్చాయని వివరించారు. మదురోను నిర్బంధించిన ఆపరేషన్లో కారకాస్ నగరంలోని అన్ని లైట్లను అమెరికా ఆర్పివేసిందని అన్నారు. అయితే అది ఎలా సాధ్యపడిందో ట్రంప్ చెప్పలేదు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలను భారత్, ఐరోపా సమాఖ్య దేశాలు మంగళవారంతో ముగించి ఒప్పందాన్ని ఖరారు చేసుకోనున్నాయి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణిస్తున్న ఈ ఒప్పందంలో భాగంగా ఈయూ కార్ల దిగుమతులపై సుంకాలకు భారత్ భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
27 ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే కార్లపై ప్రస్తుతం భారత్ 110% దాకా సుంకాలను వసూలు చేస్తుండగా ఆ మొత్తాన్ని 40% తగ్గించనున్నట్లు వాణిజ్య వర్గాలు తెలిపాయి. దాదాపు 16 లక్షల రూపాయల కన్నా ఎక్కువ దిగుమతి ధర ఉన్న కార్లపై సుంకాలను తగ్గించనుంది. ఆ సుంకాలను క్రమంగా 40% నుంచి 10% తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం అవగాహనకు వచ్చినట్లు సమాచారం. మహీంద్రా, టాటా వంటి దేశీయ సంస్థలను కాపాడేందుకు ఒప్పందం కుదిరిన తొలి 5 ఏళ్ల వరకు EU విద్యుత్ కార్లపై ఎలాంటి సుంకాల తగ్గింపు ఉండదని కేంద్ర వర్గాలు తెలిపాయి. అతిపెద్ద కార్ మార్కెట్లో అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో భారత్ ఉంది. ఏడాదికి 44 లక్షల కార్లు అమ్ముడవుతుండగా సుజుకి, మహీంద్రా, టాటా కార్లే అందులో అధికంగా ఉంటున్నాయి. అధిక సుంకాల వల్ల EU సంస్థల కార్లు అందులో 4%కే పరిమితమయ్యాయి. తాజా ఒప్పందంతో రెనాల్ట్, ఫోక్స్ వాగన్, బెంజ్, BMW వంటి యూరోపియన్ ఆటో దిగ్గజాలకు భారత మార్కెట్లో ప్రవేశం సులభతరం కానుంది. UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహన్యాన్ ఇటీవల భారత్లో చేపట్టిన 3 గంటల ఆకస్మిక పర్యటన దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో అనూహ్య ప్రభావాలను చూపింది. పాకిస్తాన్కు పరోక్షంగా ఎదురుదెబ్బ తగిలింది. నహ్యాన్ భారత్లో పర్యటించిన వెంటనే ఇస్లామాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహించాలన్న ప్రణాళికను పక్కన పెట్టినట్లు అబుదాబి ప్రకటించింది. ఈ ఒప్పందం కోసం గత ఏడాది నుంచి UAE, పాక్ మధ్య చర్చలు జరిగాయి. ఒప్పందం నిలిచిపోవడానికి రాజకీయ ప్రేరేపణలు లేవని, UAE, సౌదీ అరేబియా మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమని పాక్ మీడియా చెబుతోంది. సౌదీతో పాక్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వల్లే UAE భారత్తో డిఫెన్స్ డీల్ చేసుకుందని పేర్కొంది. గతంలో మిత్రదేశాలుగా ఉన్న UAE, పాకిస్తాన్ మధ్య సంబంధాలు కొన్నేళ్లుగా బలహీనపడుతున్నాయి. పాక్లో భద్రతా సమస్యలు, లైసెన్సింగ్ వివాదాలు వంటివి ఇందుకు కారణంగా తెలుస్తోంది. పాక్ సర్కార్ జోక్యం వల్ల అక్కడి ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను సైతం ఆ దేశం వేలం వేసింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ సహా అనేక ఎయిర్పోర్ట్లను నిర్వహించిన UAE పాక్పై అవిశ్వాసంతో ఇస్లామాబాద్ విమానాశ్రయ నిర్వహణ ఒప్పందం నుంచి తప్పించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్న అగ్రరాజ్యంలోకి అక్రమ వలసలు ఆగడం లేదు. గతేడాది అక్రమ వలసలకు సంబంధించి US కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వివరాలు వెల్లడించింది. ఇందులో ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడు ఆ దేశ సరిహద్దుల్లో అరెస్ట్ అవుతున్నాడు. అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యలో భారతీయులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నా అమెరికాలోకి అక్రమ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది అమెరికా సరిహద్దుల్లో అరెస్టైన వారి వివరాలను US కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది. ఇందులో ప్రతి 20 నిమిషాలకు ఓ భారతీయుడు అరెస్ట్ అయినట్లు తెలిపింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉంది. గతేడాది అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఇలా పట్టుబడుతున్న అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యలో భారతీయులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాలు, మెరుగైన వేతనం కోసమే భారత్తో సహా పలు దేశాలకు చెందిన వారు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. అయితే వారిలో ఒక్కోసారి ఎలాంటి తోడు లేని పిల్లలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు. సరిహద్దు వద్ద నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటంతో సరిహద్దులు దాటుతున్న వారి సంఖ్య తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం ఆగిపోలేదు. అక్రమంగా అమెరికా వెళ్లడానికి మెక్సికో ఒక మార్గంగా ఉంది. 2025 నుంచి పలువురు మెక్సికో కాకుండా కెనడాను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. దుబాయ్, ఇస్తాంబుల్ నుంచి మెక్సికో, కెనడా మీదుగా US లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఇప్పుడు ఆ మార్గాల్లో ఆటంకం ఏర్పడుతుండటంతో అత్యంత ప్రమాదకరమైన కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని తెలిపింది. 2022లో గుజరాత్కు చెందిన ఓ కుటుంబం కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించి మంచులో గెడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది. మృతుల్లో 2 చిన్నారులు సైతం ఉన్నారు. ఆ ఘటన తర్వాత పిల్లలు ఎలాంటి తోడు లేకుండా చిక్కడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు.